ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ఒక హై లెవెల్లో వెళ్ళిపోతుంది. అసలు ఇంత చక్కగా చూపిస్తారు అనుకోలేదు. దేవుడు అంటే ఏందో ఈ సినిమా క్లియర్ కట్ గా చూపించారు. ప్రతి ఒక్కరి సినిమా చూస్తే మాత్రం, చూడకపోతే మాత్రం మీకు ఇంకా ఇలాంటి సినిమా రాదు. థియేటర్లో మాత్రం ఈ సినిమా చూడాలి, ఎంజాయ్ చేయాలి. బోయపాటి గారి మార్క్తో పాటు ఈ సినిమాలో బోయపాటి గారి మార్క్తో పాటు ప్రస్తుత సమాజంలో ఏదైతే అవసరమో, అంటే హిందూ ధర్మం ఎంత మాత్రం మనం చూస్తే రీసెంట్గా వచ్చినటువంటి ఒక నెంబర్స్ మనం చూసినట్లయితే 6 లక్షల మందిని కన్వర్ట్ చేశారు. నేను ఇక్కడ ఏ మతాన్ని కించపరుస్తూ మాట్లాడటం లేదు. ఎవరి ధర్మాన్ని వాళ్ళు బాగా ఫాలో అవ్వాలి అంతేగాని హిందూ ధర్మం నుండి చాలా వరకు అయిపోయింది. ఈ సినిమా ప్రతి ఒక్క హిందువు ఈ సినిమా చూడాలి. దేవుడు లేడు అనేవాడు మాత్రం పక్కా చూడాలి. తర్వాత మాత్రం ఈ సినిమా చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఒక దేవుని నమ్ముతారు. మన హిందువులు మాత్రం పక్కా ఈ సినిమా చూడాలి. అంత వెళ్ళంటే ఏముందన్నా, వాళ్ళ సినిమా చూస్తే అర్థమవుతుంది దేవుడు అంటే ఏందన్నది. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ సినిమా చూడాలి, ప్రతి ఒక్కరు చూడాలి. చూస్తే మాత్రం చిన్నపిల్లలు చూస్తే మాత్రం ఒక దేవుడు అనేవాడు ఉన్నారా అని చెప్పేసి అనుకుంటారు. ఒక ధర్మం అంటే ఎందుకు చూపించారు సినిమాలో. అసలు ఆ డైలాగ్స్ వర్షన్స్కి, ఆ స్టోరీకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అన్న. సినిమా